15th ఫైనాన్స్ కమిషన్ నిధులను వాడుకోకూడదని చెప్పేసి నిర్బంధంగా ఏదైతే మొన్న కమిషనర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు సర్క్యులర్లు ఇష్యూ చేయడం జరుగుతుంది జిల్లా పరిషత్ సీఈఓలు. అందుకు సంబంధించి సాక్షి పేపర్లు కూడా పెద్ద ఎత్తున మొదటి పేజీలోనే కేంద్ర నిధులపై బాబు సర్కార్ పెత్తనం గ్రామాలకు గ్రహణం అని చెప్పేసి పెద్ద ఎత్తున రాయడం జరిగింది. ఇది ఈనాడు పేపర్. అంటే కూటమి ప్రభుత్వము ఏదైతే వాళ్ళు చట్టబద్ధంగా భావించేటువంటి పేపరు ఈనాడు. ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఆపండి, పంచాయతీలకు అధికారుల ఆదేశాలు. ఈ సందర్భంగా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతానా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ నిధులు ఏమైనా మీ అబ్బ గంట అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల హక్కు. కేంద్రం విడుదల చేసేటువంటి డబ్బు. ఈ నిధులు నువ్వు దారి మళ్లిస్తే ఈ నిధుల్ని విడుదల చేయండి అని చెప్పేసి ఈ నిధుల కోసం కదం తొక్కిన సర్పంచులు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి. సర్పంచులు, ఎంపీపీలు పెద్ద ఎత్తున ధర్నా. అంటే అనేక రకాల పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నిధులను నువ్వు దారి మళ్లిస్తే ఎందుకు దారి మళ్లించినావని చెప్పేసి ఆ రోజు సర్పంచులతో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విభాగం తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నీకు వల్ల కాక ఇంక నువ్వు దాన్ని తిప్పుకోలేక చిట్ట చివరకు నిధులు విడుదల చేశారు. ఆ నిధుల విడుదల చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం నీ నెత్తిన మొట్టికాయ కొట్టి నీకు పెనాల్టీలు కూడా విధించింది. పంచాయతీ నిధులు వాడుకునేందుకు 8.98 crores వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది. గతంలో నిధులకు సంబంధించి కూడా గతంలో 1121.2 కోట్లను విడుదల చేయగా 8 నెలల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో జమ చేసినందుకు అప్పట్లో వడ్డీగా 55.31 కోట్ల. అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వము 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు దారి మళ్లించినందుకు గాను స్థానిక సంస్థలకు వడ్డీ రూపంలో అదనంగా కట్టాల్సినటువంటి డబ్బు 64.19 కోట్ల కేవలం వడ్డీ రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నిధులు జమ చేయాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ మేము చెప్పేటువంటివి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు చెప్పేటువంటి లెక్కాచారాలు. ఇదిగో నీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి సర్కులర్. Teleconference held by the Commissioner Panchayat Raj and Rural Development AP Tadepalli Guntur district. In view of the above, all the Mandal Parishad development officers in the district are here directed not to utilize the 15th Finance Commission grants until the said government order is issued. Further, they shall issue necessary instructions the Panchayat secretaries in their respective mandals to refrain from utilization of the 15th Finance Commission grants until further orders. అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ నిధులన్నింటినీ కూడా సీజ్ చేయమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తా ఉంది.